తిరిగి రూప పేరు మీద ఆస్తిని రాయకపోతే రూప ఊరుకోదు, కోర్టులో కేసు వేస్తుంది. వాడు నా కడుపులోంచి బయటకొచ్చే టైంకే తండ్రి మీద పూర్తి కసితో పగ్గుతో రగిలిపోతుంటాడు. ఏం కావాలి? మరీ అంత డైరెక్ట్ గా అడిగేస్తే నాకు సిగ్గేస్తుంది. కాస్త అలా పక్కకెళ్ళి మాట్లాడుకుందామా? షటప్! ఎందుకొచ్చావు? నాకు కావలసింది దొరుకుతుందేమో అని వచ్చా. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అది నా క్యారెక్టర్. ఐ కాంట్ హెల్ప్ ఇట్. మాట్లాడకపోతే నోరూరుకోదు, పని లేకపోతే చెయ్యూరుకోదు. ఏంటి ఓ టకటకా నొక్కేస్తున్నావు? ఎవరికేంటి? ఏసీపీ ప్రతాప్ గారికి. ఎక్స్పెక్ట్ చేశా. మీ గాడ్ ఫాదర్ ఆయనేగా. ఈ సీన్ నాది, ఆయన అవసరం లేదు. ఎక్స్ట్రాలు చేయకుండా బుద్ధిగా నిలబడండి. కోఆపరేట్ చేస్తే మీకే బెటర్. ఏంటి దౌర్జన్యం? అక్రమంగా మీ ఇంట్లో ఆయుధాలు దాస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. మీ ఇంటిని సర్చ్ చేయడానికి వచ్చాం. ఇంటిని సర్చ్ చేయడానికి వచ్చాం. సర్చ్ మొత్తం ఇల్లంతా వెతకండి, అణువణువు వెతకండి. నువ్వెటెళ్ళు. అలాగే సార్. నువ్వు పైకెళ్ళు. అలాగే సార్. ఆగు! ఎవరో ఏదో ఫాల్స్ కంప్లైంట్ ఇస్తే ఇలా ఇంటి మీద పడ్డవేనా? లుక్ మిస్టర్, మా డ్యూటీ మమ్మల్ని చేసుకునివ్వండి. నువ్వెళ్ళు. ఇది ఆ మొబైల్ కాదే. మరి వీడియో రికార్డ్ చేసిన మొబైల్ ఎక్కడ పెట్టుంటుంది? అసలు మీ కంటికి మేమేలా కనిపిస్తున్నాం? మా ఇంట్లో ఆయుధాలు ఉండడం ఏంటి? మీ మీద పరువు నష్టం దావా వేస్తా. ఏం చేస్తున్నావు? కాల్ లిస్ట్ వెరిఫై చేయాలి. నీ పాత మొబైల్ ఏది? నిన్నే అడిగేది. నీ పాత మొబైల్ ఏది? ఎందుకు? ఎందుకు ఏమిటి అని ఎదురు ప్రశ్నలు వేయకూడదు. డ్యూటీలో ఉన్న ఎస్ఐ ఏది అడిగితే అది ఇవ్వాలి. పాత మొబైల్ ఎక్కడా? లేదు. ఏమైంది? పోయింది. అబద్ధం. నన్ను విసిగించొద్దు. సార్, అంతా వెతికాం, ఆయుధాలు ఎక్కడ కనపడలేదు సార్. సార్ పైనంతా వెతికాను సార్, ఏమీ కనపడలేదు. నిద్ర మొక్కలేసుకుని వెతికితే ఏం కనబడతాయి? దద్దమ్మల్లారా, ఆగండి. ఎక్కడెక్కడ ఏమేమున్నాయో నేను వెతుకుతాను.
అంటే నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అన్నమాట. ఈ గన్ను నీదా? పర్మిషన్ లెటర్ ఉందా? లేదా? ఇలా ఇంకెన్ని మారణాయుధాలు ఉన్నాయి పర్మిషన్ లేకుండా? మిస్టర్ రామ్ సింగ్, దిస్ ఇస్ చీటింగ్. ఏయ్, ముసలోడు ఆవేశపడుతుండే పట్టుకోండి. చూడు, ఇది నేను శశిరేఖ తెలుసుకోవాల్సిన ఇష్యూ. నువ్వు ఆగు. శశిరేఖ, ఈ గన్ నీది కాదు, కానీ నీదే అని నేను ప్రూవ్ చేస్తాను. అక్రమంగా గన్నుంచుకున్నావని కేసు పెడతాను. జైలుకెళ్తావు, పరువు పోతుంది. జస్ట్ మృణాల్ని వీడియో ఉన్న నీ పాత మొబైల్ నా చేతిలో పెట్టావనుకో, బుద్ధిగా తలంచుకుని వెళ్ళిపోతాను. విషయం అర్థమయ్యే ఉంటుంది. కమాన్, క్విక్. ఏది నీ పాత మొబైల్ ఎక్కడా? మిస్టర్ రామ్ సింగ్, లేదు లేదు లేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. యూ వదలు. అంత ఫ్రీ హ్యాండ్ ఇస్తే నీ హ్యాండ్ ఎందుకు వదులుతాను? వదలు. ఏయ్, వదలరా. ఏయ్, ఏయ్. చిట్టి కన్నా రామా అని బ్రతిమాలితే మీ ఆడవాళ్ళు మాట వినరు, నెత్తినెక్కుతారు. స్టేషన్కి పద, సినిమా చూపిస్తా. నీకే రావే. వదలు. తను ఒట్టి మర్చుకోవడం కాదు. ఏయ్, రామ్ సింగ్, ఏయ్, వదలండి. ఏయ్, రామ్ సింగ్, నీకే చెప్పాలి. మర్యాద వదిలిపెట్టు. రామ్ సింగ్, వదలండి. ఏయ్, రామ్ సింగ్, నిన్నే. నీకే చెప్పేది. రాస్కెల్, సినిమా చూపిస్తావా? చూపించు. చూపించరా. సార్, ఇన్వాల్వ్ అవ్వకండి, మర్యాదగా ఉండదు. హెచ్చరిస్తున్నావా? హెచ్చరిస్తున్నావా? క్యాప్ తీరా. క్యాప్ తీరా. నీ సంగతి ఇక్కడ కాదురా, ఇంట్రాగేషన్లో చెప్తాను. ఏమయ్యా, వీడికంటే బుద్ధి లేదు. మీకేమైంది? తీసుకెళ్ళండి. ఓకే సార్. ఏయ్, ఏయ్, నేను చెప్పే వరకు వదలండి. రేయ్, ఏయ్, వదలండి. వదలండి. నువ్వెంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నావో ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఆ వీడియో నీ దగ్గర ఉన్నంతకాలం వెళ్ళింతే. అందుకే ఎందుకైనా మంచిదని నీ ఇంటి వైపు ఒక కన్నేసించాను. ఆ వీడియోని చేజిక్కించుకునేంత వరకు మృణాలిని నిన్ను వదలదు. ఏదో రకంగా నిన్ను ఇలా అటాక్ చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం నీ ప్రాణాలు రిస్క్లో ఉన్నాయి. వీడియోని నాకిమ్మని అడగను, కానీ అది పడకూడని వాళ్ళ చేతుల్లో పడితే ఏమీ చేయలేం. అది గుర్తుపెట్టుకో. ఏం చెయ్యాలో, ఏం చేస్తే బాగుంటుందో
నువ్వే డిసైడ్ చేసుకో. ప్రతిసారి ఇలా వచ్చి రక్షించడం కుదరకపోవచ్చు. టేక్ కేర్. లాయర్ గారు, పిటిషన్లో నేను చెప్పిన పాయింట్స్ అన్ని కవర్ అయినట్లేగా? అయ్యాయి మేడం. ఈ హవేలి పెద్ద కోడలైన రూపగారి పేరు మీదున్న ఆస్తిని గన్తో బెదిరించి మృణాల్ని తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఇదేగా పిటిషన్లో మన ప్రధాన అభియోగం. ఎస్ మేడం. దీనికి మెయిన్ విట్నెస్ రాజావారు అని కూడా పిటిషన్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. పిటిషన్ వేశాక మనం ఓడిపోవడం జరగకూడదు. ఇది మా పరువుకు సంబంధించిన విషయం. లేదు రాజావారు, పిటిషన్ పక్కాగా తయారు చేశాం. న్యాయం మన వైపే ఉంది. న్యాయం మన వైపే ఉంది, కానీ ఏం లాభం? అన్యాయం దాన్ని డామినేట్ చేస్తుంది, గెలవనివ్వడం లేదు, హవేలీని నరకం చేస్తుంది. రాజావారు, అది మనమిచ్చిన అలుసే. మన మంచితనం, మన చాతికానితనమే అందుకు కారణం కాదంటారా? లాయర్ గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ కేసు గెలిచి తీరాలి. నాకు వదిలిపెట్టండి మేడం, నేను చూసుకుంటాగా. రూపా మేడం గారితో ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయిస్తే ఇదిగోండి మేడం. రూపా, ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయమా? రూపా, జస్ట్ మినిట్. నాదో చిన్న రిక్వెస్ట్. చెప్పు సందీప్.
ఈ పిటిషన్ వేయడం కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేయండి. కుదరదు. లాయర్ గారు, మీకు మళ్ళీ కబురు పెడతాం. వెళ్ళిరండి. నో లాయర్ గారు, మీరు వెయిట్ చేయండి. డాక్యుమెంట్స్ మీద ఇప్పుడే సైన్ చేసిస్తాను. రూపా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఆయన వెళ్ళనివ్వు. చినరాజా వారు, మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, మేం చూసుకుంటాం. రూపగారు, మీరు సైన్ చేయండి. లాయర్ గారు, పిటిషన్ ఈ రోజే ఫైల్ చేయాలి. ఏమాత్రం ఆలస్యం జరగడానికి వీల్లేదు. రూపగారు, సైన్ చేయండి. రూపా వద్దు, సైన్ చేయొద్దు. నేను చేస్తాను. వద్దని చెప్తున్నాను కదా. సందీప్, అమ్మా, లాయర్ గారిని వెళ్ళమని చెప్పు. మనం మాట్లాడుకుందాం. కొత్తగా మాట్లాడుకోవడానికి ఏముందని? అమ్మా ప్లీజ్. లాయర్ గారు, ఏమీ అనుకోవద్దు. మేం మళ్ళీ ఫోన్ చేస్తాం. ప్లీజ్. అలాగే మేడం. అత్తయ్య, మీరు కూడా ఏంటి? ఆయన ఆగమని చెప్పండి. తప్పు చేశారు రాజేశ్వరీదేవి గారు. పరాయి వ్యక్తి ముందు మనం గొడవ పడడం పద్ధతి కాదు. అందుకే ఆయన్ని పంపించేశాను. ఈ పెద్ద మనిషి వాళ్ళమ్మ తరపున ఏజెంట్. ఇలాగే మన కాళ్ళకు అడ్డుపడుతూ ఉంటాడు. పట్టించుకోవాల్సిన అవసరం లేదు అత్తయ్య. రూపా, సెన్స్ లేకుండా మాట్లాడుకో. పిటిషన్ వేసినంత మాత్రాన కేసు వెంటనే తేలిపోతుందా? సంవత్సరాల తరబడి నడుస్తోంది. ఒక్కసారి కోర్టుకెక్కితే హవేలీ పరువు రోడ్డును పడ్డట్టే కదా. చినరాజా వారు డొంక తిరుగుడొద్దు. చెప్పదలుచుకుందేదో డైరెక్ట్ గా చెప్పండి. మీ ఆరాటం, టెన్షన్ హవేలీ పరువు గురించి కాదు, మీ అమ్మ మృణాల్ని గురించి. ఒప్పుకోండి. ఎస్, నేను మా అమ్మ గురించి కూడా ఆలోచిస్తున్నాను. ఆల్రెడీ షీజ్ ఇన్ ఏ డీప్ ట్రబుల్. పీకల్లోతు కష్టంలో ఉంది. ఇందిరా మర్డర్ కేసులో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతుంది. ఈ బుద్ధి మర్డర్ చేసేటప్పుడు ఉండాలి. ఆమె మీదేమి జాలిపడక్కర్లేదు. నాన్నగారు, అమ్మా, తప్పు చేసిన వ్యక్తిని శిక్షించడం కాదు, మరోసారి అలాంటి తప్పు చేయకుండా పశ్చాత్తాపడేలా చేయాలి. కాదంటావా అమ్మా? మీ అమ్మ పశ్చాత్తాపడ్డమా? కలలు గంటున్నావా? మనందరి శవాలు చూసేదాకా ఆవిడ ప్రశాంతంగా నిద్రపోదు. రూపా, కరెక్ట్ గా చెప్పారు రూపగారు. నాన్నగారు, మనకు కావాల్సింది రూప పేరు మీదకి ఆస్తి ట్రాన్స్ఫర్ చేస్తూ అమ్మ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయడం, అంతే కదా? నేను చేయిస్తాను. ఒప్పుకో. ఒప్పుకుంటావా లేదా? చెప్పరా. మర్యాదగా నిజం ఒప్పుకొని
ఈ స్టేట్మెంట్ మీద సైన్ చేయి. వదిలిపెట్టను, తాట తీస్తా.